చంద్రబాబు ఈ పేరు బ్రాండ్ మాత్రమే కాదు, ఓ విజన్. భారత రాజకీయ చరిత్ర పుస్తకంలో చెరగని పేజీ. నడుస్తున్న చరిత్ర ఆయన రాజకీయ జీవితం. సామాన్యుడిలా విద్యార్థి నేతగా రాజకీయం మొదలుపెట్టిన చంద్రబాబు అసామాన్యుడిగా రాజకీయ చిత్రాన్ని మలుపు తిప్పారు. ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల మార్కు దాటిన నేతగా ఇప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. సీఎంగా చంద్రబాబు 15 ఏళ్ల ప్రస్థానంలో కీలక ఘట్టాలేంటి, సగటు తెలుగోడి మాట ఏంటి? విద్యార్థి నేత నుంచి ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నడుస్తున్న రాజకీయ చరిత్ర. సీఎంగా రికార్డ్ క్రియేట్ చేసిన చంద్రబాబు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు 15 ఏళ్ల ప్రస్థానం. దక్షిణాదిలో ఘనత సాధించిన మూడో నేత. సంక్షోభాలే అవకాశాలు, సంస్కరణలే మైలురాళ్లు. సీఎంగా చంద్రబాబు 15 ఏళ్ల ప్రస్థానం ఎలా సాగింది? చంద్రబాబు ఇప్పుడైనా ఎప్పుడైనా తెలుగు రాష్ట్రాల రాజకీయం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ముందుగా వినిపించే పేరు. విజన్, తీసుకున్న నిర్ణయాలు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో చంద్రబాబుకు ప్రత్యేకమైన పేజీని సృష్టించాయి. రాజకీయాల్లో తనకు మాత్రమే సాధ్యమైన ఎన్నో ఘనతలు సాధించిన చంద్రబాబు ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1995 సెప్టెంబర్ 1న మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అప్పట్నుంచి ఆయన 3 సార్లు ఓడిపోయారు, 3 సార్లు గెలిచారు. 15 ఏళ్ల పాటు సీఎం పదవిలో ఉన్నారు. మిగతా కాలమంతా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సుదీర్ఘకాలం సీఎంలుగా పనిచేసిన నేతల జాబితాలో దక్షిణాది నుంచి ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా చంద్రబాబు నిలిచారు. ఉమ్మడి ఏపీకి ఎక్కువ కాలం సీఎంగా చేసిన ఘనత కూడా చంద్రబాబు పేరు మీదే ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి 8 సంవత్సరాల 255 రోజులు సీఎంగా సేవలు అందించారు. దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా చేసిన వారి జాబితా పెద్దదే ఉంటుంది. దక్షిణ భారతంలో అలాంటి రికార్డ్ మాత్రం కొందరికే దక్కింది. కరుణానిధి 18 ఏళ్ల 362 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి 16 ఏళ్లకు పైగా ఆ పదవిలో ఉన్నారు. ఆ ఇద్దరి తరువాత చంద్రబాబు మాత్రమే 15 ఏళ్ల రికార్డును అధిగమించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఆ ఇద్దరి రికార్డును కూడా బ్రేక్ చేయబోతున్నారు. ఎంజి రామచంద్రన్, నాయనార్, జయలలిత, రామకృష్ణ హెగ్డే లాంటి నాయకులు కూడా తమ జీవితకాలంలో 15 ఏళ్లు సీఎంగా కొనసాగలేదు. దేశంలో మిగతా రాష్ట్రాల రాజకీయాలు వేరు, తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ వేరు. కులాలు, మతాల వారీగా, ప్రాంతాల వారీగా రాజకీయం నడుస్తుంటుందిక్కడ. అలాంటిది సీఎంగా చంద్రబాబు 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారంటే జనాలపై ఆయన నిబద్ధత, చేస్తున్న పని పట్ల పవిత్రతే కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆలోచన రాష్ట్రం కోసం, అడుగు జనం కోసం. ఈ గుణమే చంద్రబాబుకు ఈ రికార్డ్ దక్కేలా చేసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ను ముందే ఊహించి దానికి అనుగుణంగా ఇవాళ ప్రయాణం మొదలు పెట్టడం చంద్రబాబు అలవాటు. ఇదే ఆయన్ను విజనరీ చేసింది. ఆయన విజన్ కు ప్రపంచమే దాసోహమయ్యింది. అప్పుడు విజన్ 2020 అయినా, ఇప్పుడు విజన్ 2047 అయినా అలా పుట్టినవే, అలా రూపుదిద్దుకున్నవే. ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఆ సమయంలో వ్యతిరేకత వచ్చినా భవిష్యత్ తరం గొప్పగా మాట్లాడుకుంటుందని ప్రూవ్ అవుతూనే ఉంది ప్రతిసారి. కలలు పెద్దగా కనాలి, వాటిని సాకారం చేసుకోవడానికి అంతకు మించి కష్టపడాలి. అది భవిష్యత్ తరానికి బంగారు బాట చూపించాలని నమ్మే రకం చంద్రబాబు. 50 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఆయనపై అభిమానం చెక్కుచెదరలేదంటే ఇదే కారణం అంటుంటాయి టీడీపీ వర్గాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం కూడా అలాంటి కలలే కంటున్నారు. అమరావతి పేరుతో ఒక నగరాన్ని నిర్మిస్తున్నారు.
ఇక సంపద సృష్టించడం, సంక్షేమం అమలు చేయడం 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనుసరిస్తున్న మార్గం ఇదే. అతి సామాన్య కుటుంబం నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబు తెలుగు నేలపై ఏ నేత సాధించని అరుదైన విజయాలు అందుకున్నారు. రాష్ట్రానికి కష్టమొచ్చిన ప్రతిసారి చంద్రబాబు మాత్రమే గట్టెక్కించగలరనే నమ్మకం వినిపించేది, కనిపించేది అంటే చంద్రబాబు పాలన అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, సమాజానికి మంచి చేస్తే జనాలు తమ వెంటే ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతుంటారు చంద్రబాబు. ఆయన ప్రతి నిర్ణయం వెనుక కనిపించేది అదే. సెంటిమెంట్లు, ఎమోషన్ల చుట్టూ రాజకీయం చేసే నేతలు ఉండొచ్చు, అయితే చంద్రబాబు మాత్రం డిఫరెంట్. అభివృద్ధి రాజకీయాలు చేసి ఆ ఇమేజ్ తోనే కంటిన్యూ అవుతున్నారు. నిజానికి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబును ప్రత్యేకంగా నిలిపింది కూడా అదే. రాజకీయమైన, టెక్నాలజీ అయినా, జనం సమస్యలకు పరిష్కారం చూపించే మార్గాలు తెలుసుకోవడంలో అయినా ఆయన నిత్య విద్యార్థి. అదే ఆయన్ను స్పెషల్ గా మార్చింది. తెలుగు నేలపై ముఖ్యమంత్రులైన వారిలో ఎక్కువ పనిచేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డ్ ఇప్పట్లో ఎవరూ చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. అక్టోబర్ 10తో 15 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు తరువాత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు నేతల్లో కాసు బ్రహ్మానందరెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. ఆయన 7 ఏళ్ల 21 రోజులు సీఎంగా పనిచేశారు. 3వ స్థానంలో ఎన్టీఆర్, 4వ స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 5వ స్థానంలో నీలం సంజీవరెడ్డి ఉన్నారు. అతి సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టి దేశమే గుర్తించుకునే ముఖ్యమంత్రిగా ఎదిగిన ప్రయాణంలో చంద్రబాబు దాటిన సవాళ్లు అన్నీ ఇన్ని కావు. సంక్షోభం ఎదురైన ప్రతిసారి దాన్ని అవకాశంగా మార్చుకున్నారు. సంస్కరణలతో ముందుకు సాగారు. పరిపాలనకు సరికొత్త అర్థం చెప్పారు. రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజకీయ జీవితం ఎలా సాగింది? ఆయన లైఫ్ ఈ తరానికి ఎలా స్ఫూర్తి నింపుతోంది? సంక్షోభాలను అవకాశంగా మార్చుకోవడం, సంస్కరణలతో బలంగా ముందుకెళ్లడం, సీఎంగా చంద్రబాబును ప్రత్యేకంగా నిలిపిందివే. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర. రాజకీయంగా చంద్రబాబు దాటిన సవాళ్లేంటి? రైతు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు ప్రయాణం కష్టం. ఈ తరానికి స్ఫూర్తి. చంద్రబాబుకు రికార్డులు కొత్తేం కాదు. 25 ఏళ్లకు ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకు మంత్రిగా బాధ్యతలు అందుకుని రికార్డులు క్రియేట్ చేశారాయన. కష్టం ఎదురైన ప్రతిసారి అంతకన్నా బలంగా నిల్చుని ఓ పరిష్కారం తీసుకొచ్చారు. 1978లో మొదటిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టారు. 1995 సెప్టెంబర్ 1న మొదటిసారి సీఎం బాధ్యతలు అందుకున్న ఆయన పాలనా విధానాలకు సరికొత్త అర్థం చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు, యూకే ప్రధాని హైదరాబాద్ వచ్చారు. భవిష్యత్ అవసరాలను ముందే గుర్తించిన చంద్రబాబు విజన్ 2020 పేరుతో ఓ ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల దగ్గరకు పంపి ప్రజల వద్దకే పాలన ప్రారంభించారు. సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకుని హైటెక్ సిటీని ప్రారంభించారు. ఆ తరువాత ఐటీ రంగంలో హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఎదురైన రాజకీయ సంక్షోభాలను తట్టుకుని నిలబడటం, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు చేపట్టడం చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు. 1995 సెప్టెంబర్ 1న పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో చేపట్టిన సంస్కరణలు ముందు విమర్శలకు దారితీసినా భవిష్యత్తులో అద్భుత ఫలితాలనిచ్చాయి. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో భాగంగా హైటెక్ సిటీకి పునాది వేయడం, విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించడం లాంటి నిర్ణయాలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. 2004లో ఓటమి తరువాత 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కాపాడుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో నవ్యాంధ్రకు మొదటి ముఖ్యమంత్రిగా గెలిచారు.
ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఓటమి, తీవ్ర నిర్బంధ పరిస్థితులు, అరెస్టు లాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి 2024లో కూటమితో కలిసి ఘన విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ఓ 10 ఏళ్లు ముందే ఉంటాయి. స్వచ్ఛ భారత్, మన్ కీ బాత్, జన్ధన్ ఖాతాలు, ముద్రా లోన్, ఇలా చాలా పథకాల వెనుక కాన్సెప్ట్ ను దశాబ్దాల కిందే చంద్రబాబు ఆలోచించారు. క్లీన్ అండ్ గ్రీన్, డయల్ యువర్ పిఎం, పరిమిత వడ్డీ రుణాలు, స్వయం సహాయక బృందాల్లాంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇక జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెసేతర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని స్థూలంగా పరిశీలిస్తే నిలకడైన పంథాయే చంద్రబాబులో కనిపిస్తుంది. 30-40 ఏళ్ల కింద రాజకీయంగా చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు అమలు చేసేవారో ఎప్పుడూ అలానే కనిపిస్తున్నారు. అదే శక్తి, అదే ఉత్సాహం, అదే పట్టుదల. 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు తరగని ఉత్సాహంతో పనిచేస్తుంటారు. ఆయన స్పీడ్ను అందుకోలేకపోతున్నామని లోకేష్ లాంటి నేతలు అప్పుడప్పుడు చెబుతుంటారు. నిజమే, చంద్రబాబు ఆలోచనలను అందుకోవడం అంత ఈజీ కాదన్నది తెలుగు తమ్ముళ్ల మాట. చంద్రబాబు నాయుడికి 45 సంవత్సరాల అనుభవం ఉన్నది. ముఖ్యమంత్రి చేశారు, 15 సంవత్సరాలు మంత్రి చేశారు, ఆపోజిషన్ లీడర్గా ఉన్నారు, బ్రహ్మాండమైన అనుభవం ఉన్నది, చాలా మార్పులు చూశారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ముందర తీసుకెళ్ళటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రభుత్వం ఇక్కడ ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అయిపోయింది. ఆయన మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు ఆయన అనుభవం బట్టి, ఆయన చెప్పే మాటలు బట్టి డెవలప్మెంట్కి ముఖ్యత ఇస్తాను, ఆంధ్రప్రదేశ్కి పూర్వం చేసినట్టుగా హైదరాబాద్ ఉన్నప్పుడు ఎలాగా ఈ సైబర్ ఇండస్ట్రీ, కంప్యూటర్ ఇండస్ట్రీ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చాను, ఇక్కడ కూడా చేస్తాను, ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత 2024లో మళ్లీ సీఎం పగ్గాలందుకున్న చంద్రబాబు పాలనను మరింత పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. రాజధాని నిర్మాణంతో పాటు కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. వీటిని పూర్తి చేసేందుకు చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్షోభం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు పేరు వినిపించేది అంటే ఆయనపై జనం పెట్టుకున్న నమ్మకానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు ప్రయాణం, ఆయన విజన్ ఎంతో మందికి స్ఫూర్తి అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.